ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీ, నియోజకవర్గాల పునర్విభజన, పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన వల్ల తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉందన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లను పెంచితే అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, దీనిపై పార్టీ పరంగా చేపట్టాల్సిన పోరాటాలు, ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రెడిట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకాడమీలను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సాప్ తుడ సకారంతో 10.10 కోట్ల నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించారు. ముందుగా క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు సాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్, బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంతో పాటు ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ను ప్రారంభించారు. అంతకుముందు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 5.35 కోట్ల వ్యయంతో కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. నేత జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని, దేవుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని జగన్ గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇచ్చేలా తాము చేసిన ప్రయత్నాలను కూటమి సర్కార్ అడ్డుకుంటోందని జగన్ విమర్శించారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు ఇక్కడ నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. నిర్మించిన 10 ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారుల సొంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడి నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే
నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా, దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, తెలుగుదేశం పార్టీని రాబోయే 2029 ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధం చేసే క్రమంలో అధినేత చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ విధేయతకు కష్టపడే తత్వానికి పెద్దపీట వేశారు. పార్టీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి నారా లోకేష్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని గుర్తించారు. మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలను బడుగు బలహీన వర్గాలకే కేటాయించిన సామాజిక విప్లవానికి తెరలేపారు. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7, మైనార్టీలకు 13 స్థానాలు కల్పించారు. 2029 ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రాబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మరియు 33% మహిళా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందన్నారు. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తాను బీఆర్ఎస్లో చేరటం అనేది ప్రజల కాంక్షగా మంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తయారు చేస్తున్నారు. ఏదైనా పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలి, అది రివర్స్ గా ప్రభుత్వ సూచనల మేరకు పార్టీ నడుస్తుందా? మరి కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలి కూడా అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వాయిస్ లో నాకంటే పిన్న, నన్ను అన్న అంటాడు, నన్ను అన్న అంటాడు, నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏదైతుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏదైతుందో ఉన్నా కానీ నాపై గౌరవంతో అప్పుడు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసింది. కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయన తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. నువ్వేదైతుందో కాంగ్రెస్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారు చేసుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తయారు చేసుకున్నారా? ఏదైనా వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లపూర్, రాపోల్ తదితర గ్రామాల రైతుల భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ రైతులు ప్రజా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరై రైతులకు మద్దతు నిలిచారు. అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడి చేసి తమ డిమాండ్లను అధికారులకు వినిపించారు. రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం తక్షణమే నిలిపివేయాలని, న్యాయమైన పరిహారం కల్పించాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే
పునర్విభజన పేరిట దక్షిణాదిని అన్యాయం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరై మాట్లాడారు. ప్రాతినిధ్యం లేదనే దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 50% సీట్ల పెంపు సహా ఇతర అంశాలపై బిల్లుల్లో స్పష్టత లేదని బీజేపీ నేతలు చెబుతున్నా చాలా అంశాలు బిల్లుల్లో లేవని కేటీఆర్ విమర్శించారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. మీరు చూసుంటారు ఇలా పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇలా పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా నాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పారు. అంటే 110 ఉంటే 179 అయితే 60 సీట్లు పెరుగుతాయని చెప్పారు. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, 26 అయితే చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% వచ్చేది లేదే లేదు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. హైదరాబాద్ ప్రజలు విసిగిపోతున్నారు. మా నగరానికి ఏమైంది, అన్యాయం అయిపోయింది కాంగ్రెస్ వచ్చినాకనే బాధ, ఈ కరెంటు పోతుంది, ఈ దోమలేదు, గెలిచి దయచేసి ఇక్కడికి వచ్చిన మా నాయకులు, మా సోదరులందరినీ సోదరులందరినీ కోరుతా ఉన్నా, ఎలక్షన్లు సెప్టెంబర్లో అక్టోబర్లో పెట్టారు. ఈ లోపల పెట్టబెడతారు. ఇప్పటి నుంచే పనులు ఉంది. ఇప్పటి నుంచే పలువురు జనాలు గుర్తు చేయండి. మనం 1,00,000 డబ్బులు పెట్టి ఇల్లు కట్టిన హైదరాబాద్ లో వీళ్ళు వచ్చిన 2.5 వేసుకున్నా, 25 వేసుకున్నా, ఎన్ని చేసుకున్నా గెలిచేది ఖచ్చితంగా గులాబీ జెండానే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు మోండా డివిజన్లో 28 లక్షల రూపాయలతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులను అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో హైదరాబాద్ నగరంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మోండా డివిజన్లో మెరుగైన మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత దక్కడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పుడు మనం ఆడ రెజిమెంటల్ బజార్ కూడా నమస్కారం అన్న. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల పేలుడుతో 4 అక్కడికక్కడే మరణించారు. మరో 6 గాయపడగా స్థానికులు, పోలీసులు వారిని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గ్యాస్ సిలిండర్లు పేలడమే కారణమని భావిస్తున్న పోలీసులు క్లోజ్ టీమ్స్ తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించాయి. ధ్వంసమైన ఇంట్లో పేలుడు పదార్థాలను అమర్చడానికి ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ కాదని, నిల్వ ఉంచిన డీటోనేటర్ లేనని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఇక్కడ
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవ్వగా ఫస్ట్ ఇయర్లో 77% మంది విద్యార్థులు పాస్ అవ్వగా సెకండ్ ఇయర్లో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 61% పాస్ అవ్వగా సెకండ్ ఇయర్లో 74% పాస్ అయినట్లు మంత్రి వివరించారు. బాలురు బాలికల వారీగా చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 72% బాలురు పాస్ అవ్వగా 81% బాలికలు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో బాలురు 76% పాస్ అవ్వగా 85% మంది బాలికలు పాస్ అయ్యారు. గడిచిన 12 ఏళ్లలో ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి అభినందించారు. కాగా ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో 2 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయి. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు. ఈ ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షలను 2 విడతల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మే నెలలో 2వ ఎడిషన్ పరీక్షలు ఉండటంతో తొలి విడత పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. వీటితో పాటు డిజిలాకర్, ఉమాంగ్ యాప్ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు ఐడి, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరుమల శ్రీవారిని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రేఖా గుప్తా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తిరుమలలో కల్పిస్తున్న సౌకర్యాలు, పరిపాలనను ప్రశంసించారు. దేశంలోని ఇతర ఆలయాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. डेली कोई एक थोड़ा ऐसा हो सर, थोड़ा ऐसा భారతీయ జనతా పార్టీకి చెందిన బలమైన నేత సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బీహార్లో నితీష్ కుమార్ యుగం ముగిసి బీజేపీ నేతృత్వంలోని సరికొత్త అధ్యాయం మొదలైంది. బీహార్కు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి. विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या प्रकट नहीं करूंगा। ప్రధాని మోదీ కర్ణాటక ప్రజలతో ప్రమాణం చేయించారు. దేశం అభివృద్ధి చెందాలంటే తాను చెప్పే 9 పనులు చేయాలని, ఆ 9 పనులు చేస్తామని ప్రమాణం చేయాలని ఆయన కోరారు. ఆ మేరకు ప్రజల చేత ప్రమాణం చేయించారు. కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మహా సంస్థాన మఠమును ప్రధాని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రజల నుంచి 9 పనులపై హామీ తీసుకున్నారు. चुनचनगिरी महासंस्थान मठ अन्न, अक्षर, आरोग्य, अध्यात्म, आश्रय, अरण्य, आकलु, अनुकंपा और अनुबंध इन 9 सिद्धांतों पर कार्य करता है। इसी भावना से मैं आप सभी के सामने 9 ऐसे क्षेत्र रखना चाहता हूं जहां हम सभी मिलकर एक सामूहिक संकल्प ले सकते हैं। मैं अपने 9 आग्रह आपके सामने रखता हूं। साथियों, यह हमारा मंडिया पानी के महत्व को समझता है। తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ వినూత్నంగా సమాధానమిచ్చారు. జర్నలిస్టుల ముందే జాంకింగ్ చేసి కాన్ఫరెన్స్ రూమ్కు వెళ్లారు. అక్కడ వేదిక పైన మరోసారి జంప్ చేసి తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. పైగా తనకు అనారోగ్యం ఉందన్న వాళ్ళు తనతో జిమ్ చేయాలని సవాల్ విసిరారు. Nag-BMS kayo, sir? Can you tell everyone na maganda lang ano po, ayan o, this is, hindi it's at the tape, it is I am carrying my statement for this afternoon, which is what I'm going to make. It is April 14, we're going to talk about the excise tax. So this has been done today. And I challenge anyone who are saying that I am sick, that they come and exercise with me. We will see who is stronger. You come to the gym with మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.